నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గత పుష్కరాల పొరపాట్లు పునరావృతం కాకూడదు. 6 డిమాండ్లతో కరపత్రం విడుదల చేసిన రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంఘం. పాలకుల దగాకోరు విధానాలు ప్రతిఘటించడమే అమరులకు నివాళి. కర్ణాకుల. హరిహర క్షేత్రంలో భారీ అన్న సమారాధన. జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు. పొరుగు పని స్టేషన్ల ఏర్పాటు కోసం అనువైన స్థలాన్ని, భవన సముదాయాలను గుర్తించడంపై రెవెన్యూ అధికారులు దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ దృశ్య మాధ్యమ సమావేశ మందిరం నుండి డివిజన్ మండల స్థాయి రెవెన్యూ అధికారులతో జేసీ ఎస్ చిన్నరాముడు, డిఆర్ఓ టి సీతారామమూర్తి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంత్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనిచేసే విధానంలో హార్డ్ వర్క్ విధానంలో కాకుండా స్మార్ట్ వర్క్ విధానంలో పనితీరులో మార్పు రావాలన్నారు. ఈ క్రమంలో మనం పనిచేసే ప్రదేశాలు ప్రభుత్వ, ప్రైవేటు భవనాల్లో సౌకర్యవంతంగా ఉండే వర్క్ స్పేస్ కూడిన ప్రాంతాలను గుర్తించి నివేదిక అందజేయాలని స్పష్టం చేశారు. అలానే ప్రైవేట్ బిల్డింగ్స్ ఏమైనా ఉన్నా కూడా మనం చూడడానికి అవకాశం ఉంది. సో ఇందులో మనం ఇంపార్టెన్స్ వైజ్, ప్రయారిటీ వైజ్ చూసుకుంటే ద ఫస్ట్ ప్రయారిటీ ఇస్ ద రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్, బికాస్ లాట్ ఆఫ్ స్కోప్ ఈస్ దేర్ యాజ్ ఇట్స్ అప్కమింగ్ సిటీ కాబట్టి. దాంతో పాటుగా రాజమండ్రికి దగ్గరలో ఉన్న విలేజెస్ లో కూడా దో దే ఆర్ నాట్ కమింగ్ అండర్ 3 టైర్ 2 టైర్ లో కాకపోయినా కూడా రాజమండ్రి రావుల్ ఏరియాస్ విచ్ ఆర్ అడ్జసెంట్ టు రాజమండ్రి. సో రాజమండ్రి ఇన్ అండ్ అరౌండ్ ఉన్న విలేజెస్ లో కూడా ఐడెంటిఫై చేసుకోవాల్సి వస్తుంది. దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఆర్టీఓ గారు. అండ్ నెక్స్ట్ థర్డ్ కేటగిరీకి వచ్చేటప్పుడు ఆల్ ద మండల్ హెడ్ క్వార్టర్స్. సో ఈ మండల్ హెడ్ క్వార్టర్స్ లో ఉండడానికి కారణం మనకి ఏదో ఒక స్టార్ట్అప్ ఏదో డైరెక్ట్ గా వస్తుందని కాదు. ఇన్ అండ్ అరౌండ్ విలేజెస్ లో ఎవరైతే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారో వాళ్ళందరికీ దట్ ఇండస్ట్రీ వాంట్స్ దెమ్ టు క్రియేట్ ఏ కైండ్ ఆఫ్ వర్కింగ్ అట్మాస్ఫియర్. రానున్న పుష్కరాల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా విజయవంతంగా నిర్వహించేందుకు రాజమండ్రి పరిసర ప్రాంతాల ప్రజాప్రతినిధులకు పుష్కరాల నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ సంఘం నాయకులు కోరారు. సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు సానబోయిన రామారావు అధ్యక్షతన శుక్రవారం నాడు ఇక్కడ జరిగిన సమావేశంలో 6 డిమాండ్లతో కూడిన కరపత్రాన్ని నాయకులు విడుదల చేశారు. గత కొన్ని పుష్కరాల సమయంలో జరిగిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మరలా అలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా ఉండాలంటే ఈ ప్రాంతంపై పూర్తి అవగాహన ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులకు కీలక బాధ్యతలు అప్పగించాలని సానబోయిన రామారావు కోరారు. ఇది మేమంతా ఎన్నుకున్న మంచి ప్రభుత్వం, పేదలకు మంచి చేసే ప్రభుత్వం. అందుకే ముందస్తుగా డిమాండ్ల రూపంలో కొన్ని సూచనలు, సలహాలు తమ సంఘం తరఫున చేస్తున్నామని ఆయన తెలిపారు. మైనార్టీల సంక్షేమ సంఘం సారథ్యంలో మేము బీసీ ఎస్సీలకు రాబో 2027 సంవత్సరంలో జరగబో పుష్కరాల్లో బీసీ ఎస్సీలు ఎదుర్కొనే సమస్యల మీద, ఆ సమస్యలకి పరిష్కారంగా ప్రభుత్వంపై కొన్ని డిమాండ్లను మేము పెడుతూ నేటి రోజున మేము చర్చించడం జరిగింది రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ పెద్దలతోటి. అయితే ఈ సందర్భంలో మేము ఈ ప్రభుత్వాన్ని మేము నెగ్గించుకున్న ప్రభుత్వం, పేదల ప్రభుత్వం మంచి చేస్తుంది, మంచి ప్రభుత్వం అనేసి మేము తీర్మానం చేసుకున్నాము. ఈ మంచి ప్రభుత్వంలోనే మాకు కొన్ని మంచి పనులు చేయాలని కోరడానికి ఈ రోజున మేము ఒక కరపత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నాము. ఎందుకంటే మేము గత 2023 నుంచి కూడా గత ప్రభుత్వంలో మాకు జరిగినటువంటి అన్యాయాల మీద ఎన్నో ఉద్యమాలు చేయటం జరిగింది.
ఆర్ట్స్ కాలేజీల్లో ఫుడ్ కోర్టుల మీద కానీ, అంటే బీసీ ఎస్సీ పిల్లలు ఉన్న హాస్టల్స్ దగ్గర ఫుడ్ కోర్టులు పెట్టడం ఆ పిల్లలకు అన్యాయం జరుగుతుందని, అలాగనే విద్య పేదలకు దూరం అయిపోతుందని అనేక సదస్సులు పెట్టాము. మేము రాజమండ్రిలో పెట్టాము, వైజాగ్లో పెట్టాము, కాకినాడలో పెట్టాము. ధైర్యంగా మేము పోరాడగలిగాము. ఆ రోజుల్లో మా స్కూల్స్ ఎత్తేయడం కుదరదనేసి, అలాగే వైద్య సదుపాయాలు మెరుగుపరచాలని 2023, 24, 22 కూడా మేము పోరాటాలు చేసాము ఈ సంఘం తరఫున. అయితే నేటి రోజున మేము కోరుకున్న ప్రభుత్వం వచ్చింది. అలాగే మా డిమాండ్లు నెరవేర్చాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఏంటంటే ప్రథమ డిమాండ్ ఏంటంటే, ఇప్పుడు రాజమండ్రిలో అన్ని వార్డుల్లోనూ కూడా పేదలు ఉన్న చోట, పర్టికులర్గా ఎస్సీలు బీసీలు ఉన్న చోట ఇంతకు ముందు ప్రభుత్వాలు కళ్యాణ మండపాలు కట్టడం జరిగింది. అదే కమ్యూనిటీ హాల్ లాగా. వాటిని ఈ కింద ప్రభుత్వంలో వాటిని సచివాలయాలుగా మార్చేశారు. వాటిని ఖాళీ చేసి ఆ స్థానిక ప్రజలకే ఆ కమ్యూనిటీ హాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయాలని కోరుకుంటున్నాము. అలాగనే పుష్కరాలు వస్తున్నాయి. ఎస్సీ బీసీలు ఇల్లు చిన్నవి ఉంటాయి. బంధువులందరినీ అకామిడేట్ చేయాలి, అలా కష్టం. అయితే ఈ కమ్యూనిటీస్కి, ఈ బీసీ కులాల్లో ఎస్సీ కులాల్లో ఉన్న కుల సంఘాలకి కమ్యూనిటీ హాల్ లేవు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో. ప్రతి కులానికి కూడా ఒక్కొక్క కళ్యాణ మండపం ప్రభుత్వం వెంటనే స్థల సేకరణ చేసి ఆ కళ్యాణ మండపాలని కూడా కట్టివ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం అనేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే చెయ్యాలని కోరుకుంటున్నాము. తర్వాత పుష్కరాల్లో రాజమండ్రి కొవ్వూరు రాజమండ్రి రూరల్లో కొవ్వూరు, రాజానగరం ఈ 4 నియోజకవర్గాల ప్రజల మీదే ఇతర ప్రాంతాల నుంచి వచ్చి దేశంలో ఎక్కడున్నా వీరి దగ్గరికి వచ్చి బంధువులు మిత్రులు వచ్చి అక్కడ పుష్కరాల కార్యక్రమం నిర్వహించుకుని వెళ్తూ ఉంటారు. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాజమండ్రి వాస్తవ్యులు, రాజమండ్రి రూరల్లో రాజానగరం కొవ్వూరు వాస్తవ్యులు, ఈ బీసీ ఎస్సీలు ఆ ఆర్థిక భారాన్ని తట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందువల్ల నా డిమాండ్ ఏంటంటే, ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ వాళ్ళకి ఒక 25,000 రూపాయలు క్యాష్ రూపాయలు కానీ, లేకపోతే ప్రొవిజన్స్ అంటే నిత్యావసరాలు ఉంటాయి కదా, బియ్యం పప్పు ఉప్పులు ఇలాంటివి, ఆ 25,000 తగ్గట్టన్నా ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని. ఏది బెటర్ అయితే అది ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాలనేసి కోరుకుంటున్నాము. తర్వాత ఇప్పుడు పుష్కరాల్లో ఫండ్స్ గవర్నమెంట్ ఇస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. కానీ చేయవలసిన పనులు చేయడం లేటుగా చేసి ఆఖరిని అనిపించేసి నిధులన్నీ ఖర్చు అయినట్టు చూపించడం జరుగుతుంది. గత పుష్కరాలు మనం చూసాము. అలా కాకుండా ఇప్పటి నుంచే పుష్కర పనులు మొదలు పెట్టాలి. అది కూడా రాజమండ్రి ఎంపీ, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే, రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే నిడదవోలు మన కందులు దుర్గేష్ గారు, ఈ 4-5 మధ్య కూడా సమన్వయ గవర్నమెంట్ ఏర్పాటు చేసి సమన్వయం ఉండేటట్టు చూసుకుని, పర్టికులర్గా రాజమండ్రి ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆదిరెడ్డి వాసు గారు, అలాగే రాజమండ్రి రూరల్లో 7 సార్లు నెగ్గినటువంటి గోరెంట్ల బుచ్చి చౌదరి గారు ఉన్నారు. ఆయన 8వ సారి నెగ్గడానికి కూడా తయారులో ఉన్నాడు. యాక్టివ్గా తిరుగుతున్నాడు. ఆయన ఓల్డ్ ఏజ్ ఏం కాదు. అలాంటి వ్యక్తులకి క్యాబినెట్ హోదా లేకపోతే పుష్కరాల టైంకి కష్టమైపోతుంది పుష్కరాల నిర్వహణ. గత పుష్కరాల్లో మేము ప్రత్యేకంగా చూసాము. ఎందుకంటే స్థానిక శాసనసభ్యులుగా ఆయన చెప్పింది వీళ్ళు వినకపోవడం, శస్త్రాఫీసర్ల రావడం వినకపోవడం ఇబ్బందులు ఉండేది. అందువల్ల ఆదిరెడ్డి అప్పారావు గారికి క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వచ్చు. ఏంటి, వాసు గారికి క్యాబినెట్ ఇవ్వచ్చు, విప్పుగా ఇవ్వచ్చు, లేకపోతే చైర్మన్స్ ఇవ్వచ్చు, క్యాబినెట్ ర్యాంక్ ఉన్నటువంటి చైర్మన్స్ ఇవ్వచ్చు. అలాగే బుచ్చి చౌదరి గారికి కూడా క్యాబినెట్ మంత్రి ఇవ్వచ్చు. అలాంటిది ఏదో ప్రొవైడ్ చేసి పుష్కరాలు సక్రమంగా, ఇప్పుడు మా గొడవ ఏంటంటే మాకు సక్రమ పద్ధతిలో జరగాలంటే ఆ స్థానిక నాయకత్వం కూడా బలంగా ఉండాలి. స్థానిక నాయకులకి అధికారాలు ఉండాలి. ఎక్కడి నుంచో స్పెషల్ ఆఫీసర్లు వచ్చి, ఎక్కడి నుంచో ఎవరో నియామకం పొందినటువంటి వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఏదో చేస్తే పాపం స్థానిక నాయకులు
ఏమి చేయలేని పరిస్థితులు ఏర్పడితే ఇక్కడ సక్రమైన పద్ధతిలో పుష్కరాలు నిర్వహింపబడవు అని భయంతో మేము ఈ కార్యక్రమాన్ని తీసుకున్నామని మీకు మనవి చేస్తున్నాను. తర్వాత రాజమండ్రి గోదావరి నదిలో అనేకమైనటువంటి మురుకు తరలిస్తున్నారు. వాటిలోనే రేపు పుష్కరాలు స్నానాలు చేయాలి, ఆ వాటినే తాగాలి. ఆ ప్రాబ్లం లేకుండా ఎక్కడి నుంచి కూడా మన ఛానల్లో ఏదో ఒకటి ఏర్పాటు చేసి ఆ సముద్రంలో కలుపుతారా లేకపోతే అవుట్ సైడ్ కలుపుతారా మాకు అనవసరం. ఆ నీరు శుద్ధి చేసి బయటికి పంపించేయాలనేసి, ఆ చెత్త చెదారం ఆ మురుకు నీరు గోదావరిలో కలవకుండా చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అది ఇప్పటి నుంచి చేస్తేనే ఆ పుష్కరాల టైంకి అవుతుంది అనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్లన్నీ ప్రభుత్వం ఆమోదించి మాకు న్యాయం చేస్తే బీసీ ఎస్సీలు అందరం సంతోషంగా ఉంటాం. మా ప్రభుత్వం కూడా మా మంచి ప్రభుత్వంగా మేము భావిస్తున్నాము. మంచి చేస్తుంది ప్రజలందరికీ. అలాగే కొన్నాళ్ళ పాటు ఇంకా చేయాలనేసి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ గత 30 సంవత్సరాలుగా మేము అనేకమైన ప్రాంతాలని గ్రామాలని మేము గవర్నమెంట్కి ఉద్యమ రూపంలో కాదు, అవసరమైతే కరపత్రాల రూపంలో తెలియపరచడం మా ఎస్సీ ఎస్టీ బీసీ ఎంప్లాయీస్ రిటైర్ ఎంప్లాయీస్ యొక్క అసోసియేషను. దానికి ఈ యొక్క నిర్వహణ వహిస్తున్న సానబోయిన రామారావు గారికి ముందుగా ధన్యవాదాలు. ఎందువల్లంటే మేము కొద్దిగా ఉద్యోగం చేసి అనుభవం ఉన్న దాని మీద మేము ఏం చేస్తున్నామంటే ప్రభుత్వానికి మా యొక్క విజ్ఞానాన్ని తెలియపరచాలన్న ఉద్దేశమే మా ఉద్దేశం. ఎందుకంటే గత పుష్కరాలు మేము ఇంచుమించు ఒక్కొక్కరు 5 పుష్కరాలు 4 పుష్కరాలు అన్నీ చూసిన వాళ్ళమే, ఇక్కడే ప్రాపర్గా పుట్టి పెరిగిన వాళ్ళం. కాబట్టి పుష్కరాల సమయంలో ఏ రకమైన ఉద్రేకాలు ఉద్యమాలు కానీ లేదా మతపరమైన విషయాల్ని ఎవరు భంగపరచకుండా ఎవరు ఇబ్బంది పరచకుండా పుష్కరాల్ని జయప్రదం చేయాలన్న ఉద్దేశమే మా యొక్క బీసీ ఎస్సీ ఎస్టీ ఒక జేయం. దీంట్లో భాగంగా ప్రభుత్వానికి కొన్ని 6 డిమాండ్లతోటి మా సానబోయిన రామారావు గారు ఒక కరపత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది మా అందరి ఆధ్వర్యంలో. ఈరోజు మేము దీన్ని అమలు చేయాలి, ప్రభుత్వాన్ని తెలియపరచాలి. ఫస్ట్ విషయం ఏంటంటే పాయింట్ నెంబర్ 1, కొద్ది కాలంగా మాకు దళిత పేటలు ఎస్సీ పేటలు ఎస్సీ ఎస్టీ బీసీ పేటల్లో మా బహు చిన్న ఇళ్ళు 30 గజాల్లోనో 60 గజాల్లోనో ఇచ్చిన ఇళ్ళు మాయి. ఇప్పుడు సిటీ పెరిగిపోయిన తర్వాత కుటుంబాలు పెరిగిపోయాయి. కాబట్టి రేపు జరగబోయే పుష్కరాలకి మాకు వచ్చే మా చుట్టాలు కానీ మా యొక్క స్నేహితులు వాళ్ళకి మేము ఎంతో కొంత మేము వాళ్ళకి స్థలం కల్పించవలసిన అవసరం మాకు ఉంటుంది. ఏంటంటే బంధువులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, వేరే అవ్వచ్చు. కాబట్టి దాని నిమిత్తమే మాకు ఇచ్చిన కమ్యూనిటీ హాల్స్ అనేది కొన్ని ఉన్నాయి. అది అంబేద్కర్ కమ్యూనిటీ హాల్స్ అవ్వచ్చు, లేకపోతే బీసీ కమ్యూనిటీ హాల్స్ అవ్వచ్చు, అనేక రకాలైన పేర్లతోటి మున్సిపల్ కమ్యూనిటీ హాల్స్ అవ్వచ్చు. ఇవన్నీ మమ్మల్ని చూసుకొని మా పేటల్లోనే పెట్టడం జరిగింది. ఈరోజు ఆ కమ్యూనిటీ హాల్స్ని అప్పట్లో ఉన్న ప్రభుత్వం ఏంటంటే వారికి గవర్నమెంట్కి అనుకూలంగా మేము అనుకూలమే కానీ వ్యతిరేకం కాదు. అప్పట్లో వాటిని సచివాలయాల కింద ఏర్పరచడం జరిగింది. ఆ సచివాలయాలు ఆల్రెడీ కట్టారు. కాబట్టి ఈ పుష్కరాల టైంలో 2027 పుష్కరాల టైంలో ఈ సచివాలయాలను వాళ్ళు తరలించి ఆ సచివాలయాల్లో ఏదైతే ఉందో దాన్ని అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో, లేకపోతే బాబు జగజీవన్ రావు కమ్యూనిటీ హాల్లో, లేకపోతే బీసీ కమ్యూనిటీ హాల్లో వారి ప్రజలున్న వారికి పెద్దలకు అప్పచెప్తే దాన్ని మేము ఒక రకంగా మంచిగా ఉపయోగించుకుంటాం. దాన్ని డెవలప్ చేసి బాత్రూమ్స్ టాయిలెట్స్ కొన్ని అంటే 2 సంవత్సరాల టైం ఉంది కాబట్టి దాన్ని పెద్ద చేయాలని మేము ఫస్ట్ పాయింట్గా కోరుకుంటున్నాం. రెండోది, ఈరోజు గోదావరి విషయమే మేము మాట్లాడుతున్నాం. ఎందువల్లంటే నాయకులు పెద్ద పెద్ద నాయకులు కూడా చాలా ఉద్యమాలు చేశారు. కానీ ఎన్ని ఉద్యమాలు చేసినా ఏదైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో వాళ్ళ యొక్క పొల్యూషన్ అయితేనే, లేదా ఏదైతే రాజమండ్రిలో మురుగునీరు లేదా రాజమండ్రిలో టాయిలెట్స్ వాటర్ అన్నీ కూడా గోదావరిలో కలవడం జరుగుతుంది. కాబట్టి దీన్ని 2027 పుష్కరాల టైంలో దీన్ని ఖచ్చితంగా సెంట్రల్ వాటర్ కార్పొరేషన్ ఏదో ఉంది, ఏదైతే గంగానదిని పరిశుభ్రం చేశారో ఆ రకంగా
ఇది సెంట్రల్ వాటర్ హౌస్ తీసుకొని మొట్టమొదటిసారిగా ఫస్ట్ మాకు మంచి నీరు, ఎవరైతే 10 కోట్ల మందికి ఇంకా ఎక్కువ రావచ్చు పుష్కరాలకి, కానీ వారందరూ స్నానం చేసేది గోదావరిలోని. అలాంటి గోదావరిని మరి ముఖ్యంగా ప్రభుత్వం ఒక కేర్ తీసుకొని దాన్ని పరిశుభ్రం చేయాలి. చేసిన ఎడల అప్పుడు మాకు ముందు జరిగిన 2 సంవత్సరాల క్రితం ఏదైతే కరోనా వచ్చి అంటువ్యాధులు అనారోగ్యాలు ఉన్నాయో అలాంటి అనారోగ్యాలకి దూరంగా ఉండడం జరుగుతుంది. మరి ముఖ్యంగా పుష్కరాల్లో ప్రతి ఒక్కరు కూడా అంటురోగాలు రావడం అనేది జరుగుతుంది. అది అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే ప్రజలను ఏదైతే సామాన్యంగా ఒక కార్పొరేషన్ లెవెల్లో ఉన్న ప్రజలను మించి ప్రజలు రాబట్టి ఖచ్చితంగా అంటువ్యాధులు జరుగుతాయి. కాబట్టి దానికి ఆరోగ్య కేంద్రాలను మరి ముఖ్యంగా ఇంపార్టెంట్గా తీసుకోవాలి. దాన్ని ఖచ్చితంగా రోడ్లను వాటిని పరిశుభ్రం చేసి ఎవరైతే లోకల్ లీడర్స్ ఉన్నారో పెద్దవాళ్ళని దాంట్లో యాజమాన్యంతో ఐఏఎస్ ఐపీఎస్ బయట నుంచి వచ్చిన నాయకులతోటి మమ్మల్ని కలుపుకొని ఈ యొక్క కార్యక్రమంలో ముందుకు తీసుకెళ్తా ఉంటే మేము సహాయం చేస్తాకి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ నుంచి మేము పూర్తి సహకారం ఇస్తున్నామని తెలియపరుచుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ జై భీమ్. ఈ పుష్కర సమస్యల మీద రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంఘం తరఫున దానికి ముఖ్యులైనటువంటి చైర్మన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి సానబోయిన రామారావు గారి హయాంలో ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. ముఖ్యంగా మా ఆలోచన ఏంటంటే రాబోయే పుష్కరాలు చాలా గణనీయంగా జరిగే వ్యవహారం. అది అందరికీ తెలిసిందే. రాజమండ్రి కూడా చాలా మరి ముఖ్యమైన పుష్కరాలన్నింటిలో కూడా చాలా ముఖ్యమైన పుష్కరం. దానికి సంబంధించి మరి ఆ పుష్కరాలకు వచ్చేటటువంటి యాత్రికులు మరి కోట్ల మీద వచ్చే పరిస్థితి ఉంది. వారికి సదుపాయాలు చూడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. దాంట్లో కొన్ని విషయాలు ఏంటంటే ఆ వచ్చిన యాత్రికులకి మంచినీటి సదుపాయం ముఖ్యంగా కలుగు చేయాలి. అది తర్వాత ఆ వచ్చిన వారికి అందరూ హోటల్స్లో భోజనం చేయడం లేకపోతే ఇంకో చోట భోజనం చేయడానికి వాళ్ళకి ఆ సదుపాయం ఉండదు. ఫుడ్ సెంటర్లో కొన్ని సెంటర్లో ఫుడ్ సెంటర్లు ఏర్పాటు చేసి వాళ్ళకి ఆహారాన్ని అందించవలసిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. లేకపోతే వచ్చిన వాళ్ళకి ఏదో రోడ్డు మీద మరి ఎక్కడి నుంచో మరి అట్టడుగు వర్గం నుంచి ఉన్నత వర్గాల వారు కూడా వచ్చే అవకాశం ఉంది. అలాంటి వారంతా ఏ రోడ్డు మీద షెల్టర్గా తీసుకుని ఉండడం అనేది ఇది భావ్యం కాదు. అది రాజమండ్రి నగరానికి అది మంచిది కాదు. వాళ్ళ గౌరవించవలసిన బాధ్యత మనకు ఉంది. వాళ్ళకి షెల్టర్ కూడా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. అయితే వచ్చిన వారు అక్కడ వాళ్ళ పరిస్థితులను బట్టి అనారోగ్యాలు లేకపోతే ఎన్నో కొన్ని సమస్యలతో వస్తారు. ఆ సమస్యలను ఛేదించుకుని వాళ్ళు క్షేమంగా వచ్చి పుష్కరాలు ఆచరించి మళ్ళీ క్షేమంగా వాళ్ళ గృహాలకు చేరాలంటే వారికి మెడికల్ ఫెసిలిటీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసి వాళ్ళకి క్షేమం కలుగజేయాలని మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రజలను కార్పొరేట్ దోపిడీ, భూస్వామ్య పెత్తనం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ విధానాలను ప్రతిఘటిస్తూ ప్రాణాలర్పించిన విప్లవకారుల ఆశయాలను సాధించే మార్గంలో ప్రజలను సన్నద్ధం చేయడం కోసమే నవంబర్ మాసమంతా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గ్రామాన అమరవీరుల సంస్మరణ సభలను నిర్వహించడం జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరుణాకుల వీరాంజనేయులు తెలిపారు. ఈరోజు రాజమండ్రిలోని అంబేద్కర్ భవన్లో పీడీఎస్యూ విజృంభణ జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ అధ్యక్షతన జరిగిన అమరవీరుల సంస్మరణ సభకు ముఖ్య అతిథిగా వచ్చిన వీరాంజనేయులు మాట్లాడుతూ బ్రిటిష్ వలస పాలన నుండి భారతదేశాన్ని ప్రజలను విముక్తి చేయడానికి ఝాన్సీ లక్ష్మీబాయి, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, కొమరం భీం, ద్వారబంధాల చంద్రయ్య తదితరులు పోరాడి ప్రాణాలర్పించారన్నారు. అందుకే నేనేమంటానండి, ప్రజలు రోజు రోజుకి చైతన్యం వచ్చినప్పుడు కలిగి పాలైతే సమస్య పరిష్కారం కాదు. విద్యార్థులు నడిపించాలి, మహిళలు కూడా ప్రభుత్వాలు వెనక్కి అడిగి వేస్తామో ఇవాళ ప్రభుత్వాలు నిరంకుశ ప్రభుత్వాలు మాట్లాడొద్దంటున్నాయి, ప్రజల విషయాలు మాట్లాడొద్దంటున్నాయి, ప్రజల విషయాలు చర్చించొద్దంటున్నాయి, రైతుల విషయాలు. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరుణాకుల వీరాంజనేయులు మాట్లాడుతున్నాను. భూమి కోసం, ముక్తి కోసం, ఈ దేశ విముక్తి కోసం సిపిఐ నుండి సిపిఎం నుంచి
విడిపోయినటువంటి చల్లపుల్లారెడ్డి, తరిమిల నాగిరెడ్డి, సారిమోజుందార్ అనేక మంది మేధావులంతా కూడా సిపిఐ-ఎంఎల్ పార్టీ పెట్టి ప్రధానంగా ఈ దేశం కోసం ఈ దేశంలో 40 కోట్ల ఎకరాల భారతదేశంలో ల్యాండ్ సీలింగ్ భూములు, భూదాన ఉద్యమ భూములు, ప్రభుత్వ పారంభోగ భూములు ఉన్నాయి. ఆ భూములు పంచాలంటూ సిపిఐ-ఎంఎల్ పార్టీ ఏర్పాటు చేసుకుని ఇప్పటి వరకు దాదాపు లేదంటే 8,000 మంది అనారోగ్యంతో అయితేనో ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పనిచేయడం కోసం, ఎందుకంటే ప్రజలకు అనుకూలంగా పనిచేయడం వల్ల దాదాపు లేదంటే 8,000 మంది దాకా ఓటకపు ఎన్కౌంటర్లో ఈ ప్రభుత్వాలు పట్టున పెట్టుకున్నాయి. ఇప్పుడు కూడా బాక్సైడ్ తవ్వకాలు, ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైడ్ తవ్వకాల కోసం ఈ బూటకపు ఎన్కౌంటర్లు తప్ప మరొకటేమీ కాదు. కేంద్ర ప్రభుత్వం దాదాపు లేదంటే ఈ మధ్యకాలంలో 200 పైచల్లనే బూటకపు ఎన్కౌంటర్లు చేసింది. ఎన్కౌంటర్లు ఖచ్చితంగా ఆపాలి. ఖచ్చితంగా ఈ భూమి కోసం, ఈ గుర్తు కోసం పనిచేసేటువంటి అమరులు ఈ నెలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20 సభలు పెట్టాం. ఏ భూమి కోసం అయితేనే, ఏ గుర్తు కోసం అయితేనో మీరు దేశ విముక్తి కోసం మీ ప్రాణ త్యాగాలు చేశారో మీ త్యాగాలు వృధా కానివ్వం, మీ ఆశయాలు కొనసాగిస్తాం, మీ అమరుల ఆశయాలు కొనసాగిస్తామంటే ఇవాళ రాజమండ్రిలో ప్రధానంగా ఈ సభ పెట్టడానికి కారణం ఏంటంటే ప్రధానంగా 100 మంది రియాజ్ కానీ, రంగవల్లెక్ కానీ, జార్జిరెడ్డి కానీ అనేక మంది 100 మంది ప్రాణ త్యాగాలు చేశారు. మీ త్యాగాలు వృధా కానివ్వని ఇవాళ ప్రధానంగా సభ ఉద్దేశం. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక హరిహర క్షేత్రంలో శుక్రవారం భారీ అన్న సమారాధన జరిగింది. కార్తీక మాస శివరాత్రి సందర్భంగా ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసిన 16వ అన్న సమారాధనకు జిల్లా నలుమూలల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. అపర్ణ సమేత అనంతేశ్వర స్వామి వారిని దర్శించుకుని ఈ అన్న సమారాధనలో పాల్గొన్నారు. హరిహర క్షేత్రం ప్రాంగణంతో పాటు కొత్తపూల మార్కెట్ వద్ద ఈ అన్న సమారాధనను ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేశారు. సుమారు 50,000 మంది ఈ అన్న సమారాధనలో పాల్గొన్నట్టు అంచనా. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ ప్రస్తుత దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మికత, అలాగే దైవభక్తి వంటివి ఎంతో అవసరమన్నారు. నిస్వార్థ సేవలతో ఆలయ అభివృద్ధికి పాటుపడుతూ ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతున్న మార్గాన్ని సత్యనారాయణను అభినందించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గత పుష్కరాల పొరపాట్లు పునరావృతం కాకూడదు. 6 డిమాండ్లతో కరపత్రం విడుదల చేసిన రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంఘం. పాలకుల దగాకోరు విధానాలు ప్రతిఘటించడమే అమరులకు నివాళి. కర్ణాకుల. హరిహర క్షేత్రంలో భారీ అన్న సమారాధన. జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ABC న్యూస్.